ఏపీలో వెంటాడుతున్న పెట్రోల్ డీజిల్ కొరత దొరకదనే భయంతో ఫుల్ ట్యాంక్ చేయిస్తున్న వాహనదారులు. ఇంధన కొరత ఉందన్న ప్రచారం, ఇక దొరకదేమోనన్న భయంతో కొందరు అవసరాన్ని మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంకుల్లో 2-3 రోజుల పాటు అమ్మాల్సిన నిల్వలు ఒక్క పూటలోనే నిండుకుంటున్నాయి. వినియోగానికి తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత వెంటాడుతుంది. రాష్ట్రంలో సరఫరా తగ్గలేదని గత ఏడాదితో పోలిస్తే మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ 15%, డీజిల్ 25% చొప్పున వృద్ధి నమోదైందని ఆయన అయితే చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి 27 వరకు గత ఏడాది అయితే దాదాపు 1,00,000 కిలో లీటర్ల పెట్రోల్ విక్రయించగా, ఈ ఏడాది అదే కాలంలో 1,20,000 కిలో లీటర్ల పెట్రోల్ అయితే ఉపయోగించారనమాట. అయితే కంపెనీలు చెప్పే కారణాలు ఏంటంటే, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన అధిక శాతం బంకుల్లో డీజిల్ విక్రయాలు నిలిచిపోయాయి. ఈ వినియోగదారులంతా ప్రభుత్వ రంగ సంస్థల బంకులకు వస్తున్నారు. దీంతో వినియోగం పెరిగింది. కాంట్రాక్టర్లు, ఇతర బల్క్ వినియోగదారులు గతంలో కర్ణాటక, తమిళనాడు నుంచి అనధికారికంగా డీజిల్ ట్యాంకర్లు తెప్పించుకునేవారు. ఇప్పుడు అక్కడ నుంచి రావటం లేదు. వారంతా ప్రభుత్వ రంగ డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు సరఫరా చేసే డీజిల్ ధరలో మనకి లీటర్కు 152 రూపాయలకు చేరింది. దీంతో వీరు కూడా ప్రభుత్వ రంగ బంకులోనే కొంటున్నారు. కొరత భయంతో వాహనదారులు అవసరాన్ని మించి కొనుగోలు చేస్తున్నారు. అధిక శాతం ఫుల్ ట్యాంక్ అయితే చేయిస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల వరి కోత యంత్రాలకు కూడా కష్టాలు అయితే వచ్చినాయి. ఇక 3 జిల్లాల్లో అత్యధికంగా ఇదైతే కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలు, రాయలసీమలో ఒక జిల్లాకు సంబంధించి ఈ విధంగా కొరత అయితే ఏర్పడుతూ ఉందంట బాగానా. మొత్తం మీద ఫుల్ ట్యాంకులు అయితే చేయించడం కారణంగా అందరూ భయపడి పెట్రోల్, డీజిల్ అయితే దొరకట్లేదు అనమాట ఏపీలోని. ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్